హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో టుడే వ్లాగ్ ఏంటంటే ఈరోజు డే వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. ఈరోజు వర్క్ చేపిస్తున్నాం ఇంట్లో, అందుకోసమని కొంచెం అర్లీగా లేచాను. ఇంకా ఇంట్లో కొంచెం కుకింగ్ వర్క్స్, అది టిఫిన్ అయితే త్వరగా కంప్లీట్ చేద్దామనేసి మార్నింగ్ అయితే లేచానమాట. ఈరోజు ఎవరో ఏంటి వర్క్ అంటే ప్లంబింగ్ వర్క్ అనమాట. మాకు కొంచెం వాళ్ళకి అయితే కొంచెం పెయింట్ అయితే రాలిపోతుంది. అది కరెక్ట్ ప్రాబ్లం అయితే తెలీదు. మేము ఆన్లైన్లో బుక్ చేసామన్నమాట. ప్లంబర్ని బుక్ చేసాము. అతను వస్తాడనమాట, 10కి వస్తా అని చెప్పాడు. అండ్ ప్లంబర్ అయితే ముందు రోజే వచ్చాడనమాట. వచ్చి ప్రాబ్లం ఏంటి అని చూసుకొని అతను ఏం చేయాలి, కొంచెం వాటర్ లీక్ అయిందని చెప్పాడు. అదేదో మిషన్ పెట్టి చెక్ చేశాడనమాట. అది మనకు రియలో తెలియదు, ఏంటో తెలియదు. ఇక్కడ కొంచెం బెంగళూరులో కొంచెం మనల్ని మోసం చేసే వాళ్ళే ఉంటారు. కానీ మనకైతే ప్రాబ్లం ఉంది కదా, కాబట్టి నమ్మక తప్పదనమాట. అతను చెప్పాడు కొంచెం వాటర్ లీక్ అయింది, 20% అలా వాళ్ళలో కొంచెం వాటర్ ఉంది. సో దాని వాటర్ రాకుండా వాటర్ ప్రూఫ్ అదేదో ఇంకా ఏదో చేయాలని చెప్పాడనమాట. ఇంకా బాత్రూంలో కూడా దాని నేమ్ నాకు కరెక్ట్గా తెలీదు. బాత్రూంలో కూడా ఏదో చేశాడు. ఇంకా ముందు రోజే చెక్ చేసుకొని వెళ్ళాడనమాట. ఇంకా నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా తను 10కి వస్తానని చెప్పాడు. ఇంకా తను వచ్చేలోపు తొందరగా టిఫిన్ అలా కుకింగ్ వర్క్స్ ఉంటాయి కదా, మళ్ళీ అతను వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం చూసుకోవాలి కదా. అందుకోసమని నేను మార్నింగే లేచి ఇంకా కుకింగ్ పనులు అయితే చేసుకుంటున్నాను. 10కి వస్తానన్నాడు. 10 to ఈవినింగ్ వరకు ఉంటుంది. 10 to 5, 6 అలా ఉంటుంది వర్క్ అని చెప్పాడనమాట. ఫుల్ డే వర్క్ కదా, కాబట్టి ఇంకా నేను ఇండ్లు క్లీనింగ్ అయితే ఏం పెట్టుకోలేదన్నమాట. ఎలాగో అతను వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ డస్ట్ అయితే వస్తుంది కదా, అందుకోసమని నేనైతే ఓన్లీ కుకింగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వాల్ ఇదే అనమాట. ఎలా అయిపోయింది చూడండి. డైలీ పెయింట్ అయితే రాలిపోతుంది అనమాట. అందుకోసమని మేము పెయింటర్ని అయితే కన్సల్ట్ అయ్యామన్నమాట ఆన్లైన్లో. ఇతనే పెయింటింగ్ వేసే ఇతనే అనమాట. ఏదో ఆ వాల్కి వాటర్ ప్రూఫ్ ఇంకా ఏదేదో వేసి చేస్తానని చెప్పాడు. ఇంకా అమౌంట్ అయితే చాలానే అయిందిలేండి. ఇంకా మనము మోసపోయామా ఏంటి అనేది మనకైతే తెలీదు. వాళ్ళు చెప్పింది నమ్మాలి, ఎందుకంటే మనకు వాటి గురించి ఏం తెలియదు కదా. అండ్ అన్నీ పెయింటరే తెచ్చుకున్నాడు అనమాట. పెయింట్ కానీ, అలాగే ల్యాడర్ కానీ, ఈ కవర్ కానీ, కాట్ పైన కవర్ చేశారు కదా, అది కానీ అన్నీ అతనే తెచ్చుకున్నాడు. మనకంటూ ఏం లేదు, ఇంకా అన్నీ అతనే చూసుకుంటాడనమాట. అండ్ ఇతను వచ్చాడు కదా, ఇంకా మన మ్యాక్స్ని అయితే వేరే రూమ్లో అయితే పెట్టాను. ఇంకా ఇంటికి ఎవరైనా వస్తే ఇంకా వాడి బాధ భరించలేమన్నమాట. ఎవరో దొంగలు వచ్చారన్నంత ఫీల్ అవుతాడు. అందుకనేసి వాడిని వేరే రూమ్లో అయితే పెట్టాను. అండ్ ఇక్కడ కొంచెం వర్క్ అయితే అయిపోయిందనమాట. ఇక వాటర్ ప్రూఫ్ అదేదో వేసాడు, నాకు ఈ నేమ్ గుర్తు లేదనమాట. ఇంకా బాత్రూంలో కూడా వేయించాము. ఇక్కడ టైల్స్ మధ్యలో అది ఏదో వేసాడు, అది కూడా నాకు నేమ్ తెలీదు. నాకు వాడి గురించి పెద్ద తెలీదు. ఓన్లీ 1 వాల్కే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేశాడు అతను. అండ్ అతను డోర్ వేసుకొని చేస్తున్నాడు అనమాట వర్క్ అయితే. ఇంకా తను వర్క్ చేసే లోపు మనం కూడా ఇంట్లో ఇంకా ఈ క్లీనింగ్ పని అయితే ఏం లేదు కదా. ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నా. కొంచెం డస్ట్ పడిందనమాట, అందుకోసమని నేను క్లీన్ చేసుకుంటున్నా. ఇక లంచ్ కూడా నేనే చేయాలి. ఇక తనకి లంచ్ పెట్టేది మనం కాదు, ఇక అతనిదే అనమాట టోటల్గా. ఇంకా సరేలే మనం ఇంట్లో ఉన్నాడు కదా అనేసి నేనైతే తనకు కూడా లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఆ వర్క్ కూడా ఉంది నాకు. ఇంకా మ్యాక్స్ అయితే ఇంకా వదిలానమాట. రూమ్లో నుంచి వచ్చాడు. ఇంకా మా ఇంటికి ఎవరో వచ్చాడనేసి వాడి బాధ ఇంకా అంతా ఇంత కాదులేండి. ఇక రూమ్ వైపు చూసుకుంటూ ఎవరో దొంగలు ఉన్నారన్నట్టు అక్కడ చూడండి వాడు ఎంత అబ్జర్వ్ చేస్తున్నాడనమాట. ఎవ్వరూ రాకూడదు ఇంట్లోకి, వేరే వాళ్ళు ఎవ్వరు రాకూడదు అనమాట. వాడికి నచ్చదు వేరే వాళ్ళు వస్తే. ఇంకా మా ఇద్దరే ప్రపంచం అని వాడికి. ఇంకా చూస్తున్నాడు ఆ రూమ్ దగ్గర నుంచి అసలు బయటికి కూడా రావట్లేదు. ఎవరో వచ్చాడనేసి ఇంకా ఫుడ్ కూడా తినడం లేదు వాడు. ఇంకా ఆ టెన్షన్ ఎక్కువైపోయింది మ్యాక్స్కి. చాలా టెన్షన్ పడతాడు ఎవరో వచ్చారన్నట్టు.
అండ్ అతను లంచ్ బయటికెళ్ళి చేస్తానని చెప్పాడు. నేను వద్దులేండి నేనే ప్రిపేర్ చేస్తాను ఇక్కడే తినండి అని అయితే చెప్పాననమాట. ఇంకా సరే అనేసి అయితే అన్నాడు. ఇంకా ప్రిపరేషన్ కూడా చేయాలి. అండ్ వన్ వాల్కి అమౌంట్ అయితే అతను చాలా ఎక్కువ తీసుకున్నాడు. అక్కడ మా మ్యాక్స్ కూర్చొని చూస్తున్నాడు. ఇంకా అతను వెళ్ళిపోయేంత వరకు వాడికి మనశ్శాంతి అయితే ఉండదు. ఇంకా ఫుడ్ కూడా తినడు నిజం చెప్పాలంటే. అంత టెన్షన్ పడుతుంటాడు. అక్కడి నుంచి కదలడం లేదనమాట. ఇంకా వాడి టార్చర్ చూడలేక కాసేపు అయిన తర్వాత మేము మళ్ళీ వాడిని రూమ్లో వేసామన్నమాట. ఇంట్లో చిన్న వర్క్ ఏదైనా చేయించుకోవాలనుకున్నా కూడా చాలా వర్క్ ఉంటుంది. చాలా డస్ట్ కూడా పడుతుంది అనమాట. కానీ వీళ్ళేంటంటే కొంచెం డస్ట్ పడినా మొత్తం అక్కడే క్లీన్ చేస్తారు. అది ఒకటి బెనిఫిట్ అనమాట. ఇంకా వాళ్ళకైతే కలర్ అయితే వేసాడు. ఇంకా ఒక కోటింగ్ ఇచ్చాడంట. కానీ కలర్ అయితే అది కాదు, కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం లైట్ కలర్లో వస్తుంది. ఇంకా ఇల్లు మొత్తం ఫుల్ డస్ట్ పడిపోయింది. అది మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కిచెన్ అయితే కొంచెం క్లీన్ చేసేసుకున్నాను. అండ్ పనిలో పని అనేసి విండోస్ కూడా క్లీన్ చేసుకుంటున్నా. డస్ట్ బాగా పట్టేసింది అనమాట. అందుకోసమని ఇంకా టోటల్గా రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నా. డస్ట్ ఎక్కడ ఉందో అంత మొత్తం తీసేస్తున్నా అనమాట. అసలు అతను పెయింటర్ వెళ్ళడమే 5:36 అయ్యింది అతను వెళ్ళేసరికి. ఇంకా మళ్ళీ ఇంట్లో క్లీనింగ్ అండ్ నాకు చాలా టైం అయిందనమాట ఆ రోజు. చూడండి వాల్ అయితే డ్రై అవుతుంది కదా, కింద కొంచెం వాటర్ వచ్చిందని చెప్పాడు. అది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. డబుల్ కోటింగ్ ఇచ్చాడంట. అండ్ వాల్కి వేసిన కలర్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. బాగుందా బాగాలేదా అని అయితే కామెంట్ చేయండి.
అండ్ ఫైనల్గా రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా డస్ట్ పడి ఉంటుంది కదా, అదైతే క్లీన్ చేస్తున్నా. ఇంకా కొంచెం తక్కువేలేండి, ఎందుకంటే పెయింటరే పాపం చాలా వరకు డస్ట్ మొత్తం తీసేస్తాడనమాట. ఇంకా పైన పైన ఉంటుంది కదా కొంచెం, వాళ్ళు మళ్ళీ అంత నీట్గా అయితే చేయరు కదా, ఇంకా మిగతాది మనం చేసుకోవాలి. ఇంకా వాళ్ళు చేసినందుకే ఇంకా కొంచెం నాకు తక్కువగా ఉంది వర్క్, లేదంటే ఇంకా ఫుల్ అయిపోతుండే. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని మాప్ పెట్టుకోవాలన్నమాట. అండ్ బెడ్ పైన బెడ్షీట్ కూడా చేంజ్ చేస్తుంటే మా మ్యాక్స్ గానే అల్లరి. ఇంకా అలా చేంజ్ చేసేటప్పుడు ఎప్పుడు వాడు కాట్ పైకి ఎక్కి ఇంకా డిస్టర్బ్ చేస్తాడు, వేయకుండా చేస్తాడనమాట. కాసేపు ఆడుకుంటాడు వాడు నాతో. అండ్ కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.